వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అద్దంకి నియోజకవర్గం కామేపల్లిలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పేదల సంక్షేమం కోసం పక్కా ఇల్లు, మహిళలకు ఆస్తి హక్కులు, గురుకుల పాఠశాలల వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కూడా కార్యకర్తలు ధైర్యంగా నిలిచి పార్టీని బలోపేతం చేశారని అన్నారు. బాబు గారు అరెస్ట్ చేసినప్పుడు చెప్పినైతే అందరినీ, దేశ ప్రజలందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. బ్రహ్మాండమైన మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాకుండా అధికారంలో రావడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. అప్పటిదాకా గుడిసెల్లో ఉండే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టాలనే ఉద్దేశం, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు చాలా మంది పేద విద్యార్థులు చదువుతున్నారంటే రెసిడెన్షియల్ కూడా చంద్రబాబు గారిని జైల్లో వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని కొల్లకూడదామన్న చూసినా సరే రెట్టింపు ఉత్సాహంతో ఎప్పుడు పనిచేయని విధంగా మనం కానీ జనసేన కానీ బీజేపీ కలిసి కూటమిగా ఫామ్ అయ్యి దాదాపు 170 సీట్లు 164 సీట్ల పైన గెలిచిన ఘనత తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వాన్ని. ఇట్లా ఇవాళ మనం ఏదైతే అపోజిషన్ ఉన్నప్పుడు చెప్పామో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటే వెళ్తాం.